ఇంజనీరింగ్ స్టార్ట్ చేయడం అంటే ఒక 10 లక్షల రూపాయల వరకు ఇన్వెస్ట్ చేస్తాం. అంతేకాకుండా టైమ్, మనీ, ఎనర్జీ అన్ని కలిపి కూడా ఇంజనీరింగ్ లో ఇన్వెస్ట్ చేస్తాం. బట్ క్వశ్చన్ ఈస్, మనం ఆ 4 years ని ఒక స్ట్రాంగ్ కెరీర్ బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తున్నామా? సో ఈ రోజు వీడియోలో మనం 4 years ఆఫ్ ఇంజనీరింగ్ లైఫ్ ని ఎలా ఆప్టిమైజ్ చేసుకోవాలో చూస్తున్నాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, బికాస్ ఐ ప్రామిస్ యూ ఈ టిప్స్ ఫాలో అయితే మీ కెరీర్ ట్రాజెక్టరీ కంప్లీట్ గా చేంజ్ అవుతుంది. బట్ బిఫోర్ వి బిగిన్, ఇఫ్ యూ ఆర్ ఎ ఫ్రెషర్ ఆర్ జస్ట్ స్టార్టింగ్ అవుట్ ఇన్ యువర్ కెరీర్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ ఇంకా చాలా కవర్ చేయబోతున్నాం. వితౌట్ వేస్టింగ్ యువర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మొత్తం కూడా నేను ఇక్కడ 7 కీ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో పాయింట్ 1 వచ్చేసి, ఇంజనీరింగ్ అంటే ఫన్ బట్ ప్లేస్మెంట్స్ డూ మ్యాటర్. లుక్, కాలేజ్ లైఫ్ లో ఫన్ ఉండాలి, ట్రిప్స్ ఉండాలి, మూవీస్ ఉండాలి, ఫ్రెండ్స్ ఉండాలి, అందరూ ఉండాలి, ఎవ్రీథింగ్ నార్మల్. అందుకే కదా మనం ఇంజనీరింగ్ చేస్తాం. బట్ ఫైనల్ లో వెన్ యువర్ సీనియర్ పోస్ట్ ప్లేస్డ్ ఎట్ అమెజాన్ విత్ 20 LPA, దట్స్ ద రియల్ విన్. సో గుర్తుపెట్టుకోండి, ఫన్ ఉండడం బాగుంటుంది బట్ కెరీర్ బిల్డ్ చేయడమే మెయిన్ టార్గెట్. కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయండి బట్ ప్రయారిటీస్ అనేవి క్లియర్ గా పెట్టుకొని మూవ్ అవ్వండి. అండ్ పాయింట్ నెంబర్ 2, ఫస్ట్ ఇయర్ లో ఇంటర్న్షిప్. మీరు ఫస్ట్ ఇయర్ లో ఇంటర్న్షిప్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు అయితే ఒక్కసారి పాజ్ చేసి థింక్ చేయండి. కంపెనీస్ కి చెప్పడానికి మీ దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి? ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు, అసలు స్కిల్స్ కూడా లేవు. ఎందుకంటే మీరు అప్పుడే ఇంజనీరింగ్ వచ్చారు, ఫస్ట్ ఇయర్ లో ఉన్నారు. అండ్ దెర్ విల్ బి ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఎందుకంటే అప్పుడే చేరడం వల్ల అంతా కొత్తగా ఉంటుంది. కొత్త వాళ్ళు మీకు ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు, కొత్త స్నేహాలు అన్ని జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా M1 విచ్ ఇస్ అ టఫ్ సబ్జెక్ట్, ఆ టఫ్ సబ్జెక్ట్ టైంలో మీరు కోడింగ్ స్కిల్స్ అని, ఇంటర్న్షిప్స్ అని, ఇవన్నీ కూడా మైండ్ లో పెట్టుకుని ప్రెషర్ కుక్కర్ లాగా ప్రెషర్ అవ్వకండి. ఇన్స్టెడ్ ఇన్వెస్ట్ యువర్ టైమ్ ఇన్ బిల్డింగ్ యాక్చువల్ స్కిల్స్. అంటే ఫస్ట్ ఇయర్ లో ఇంటర్న్షిప్ తెచ్చేసుకోవడం కాకుండా స్కిల్స్ నేర్చుకోవడం మీద టైం స్పెండ్ చేయండి. లైక్ కోడింగ్ ఫండమెంటల్స్, ఎక్సెల్, అడ్వాన్స్ ఎక్సెల్ నేర్చుకోండి, క్యాన్వా నేర్చుకోండి, డిజైన్ నేర్చుకోండి, పవర్ BI నేర్చుకోండి, లేకపోతే ఇంకా అనలిటిక్స్ నేర్చుకోండి, ఇలాంటివి నేర్చుకోండి. తర్వాత బిగ్ కంపెనీస్ అన్ని కూడా, అంటే గూగుల్, సామ్సంగ్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ మోస్ట్లీ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ నుంచి ఇంటర్న్షిప్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తాయి. సో ఆ టైంకి మీరు రెడీ ఉండాలంటే ఫస్ట్ ఇయర్ లో స్ట్రాంగ్ ఫండమెంటల్ స్కిల్స్ అనేవి మీకు రావాలన్నమాట. కాబట్టి మీ మీద టైం ఇన్వెస్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇయర్ లో మీ మీద, మీ కెరీర్ మీద మెయిన్ గా టైం ఇన్వెస్ట్ చేయండి, బికాస్ M1 ఇస్ అ టఫెస్ట్ సబ్జెక్ట్. ఓకే, తర్వాత పాయింట్ నెంబర్ 3, CGPA మ్యాటర్స్ అన్నమాట. క్యాంపస్ ప్లేస్మెంట్ లో మోస్ట్లీ ప్రతి కంపెనీకి మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఉంటుంది. CGPA అంటారు దాన్ని. మోస్ట్ గుడ్ కంపెనీస్ అయితే 7 to 7.5 ప్లస్ ఉండేలాగా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మెయింటైన్ చేయండి. గుడ్ CGPA త్రూఅవుట్ యువర్ ఇంజనీరింగ్ అయితే మెయింటైన్ చేయండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ. ఇది జాబ్స్ కోసం మాత్రమే కాదు, మీరు MS చేయాలన్నా, MBA ప్లాన్ చేసినా, ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ CGPA చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. సో ప్రో టిప్ ఏంటి అంటే, ఇక్కడ ట్రై టు మెయింటైన్ అట్లీస్ట్ 7.5 ప్లస్ CGPA కన్సిస్టెంట్లీ. ఇది ఒక ఇంప్రెసివ్ నెంబర్ అని కంపెనీస్ కన్సిడర్ చేస్తాయి. సో మీరు మీతో అలాంటి కూడా స్టాండ్ అవుట్ చేసే నెంబర్ ఇది మీకు అవ్వచ్చు అనమాట. 1 బ్యాడ్ సెమిస్టర్ రికవర్ చేయడం కష్టం. సో కన్సిస్టెంట్ గా ఉండాలన్నమాట. అంటే ఒక సెమిస్టర్ 9 తెచ్చుకుని ఒక సెమిస్టర్ ఫెయిల్ అయితే మళ్ళీ దాన్ని బిల్డప్ చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి కన్సిస్టెంట్ గా ఒక సెమిస్టర్ 6 వచ్చింది, నెక్స్ట్ సెమిస్టర్ 8 చేసి మొత్తానికి మళ్ళీ 7 చేయండి. ఒక సెమిస్టర్ మళ్ళీ 7.5 చేయండి, మళ్ళీ 7 తెచ్చుకోండి, మళ్ళీ 6.5 తెచ్చుకోండి. ఇట్స్ ఓకే, బట్ మెయింటైన్ అన్ యావరేజ్ ఆఫ్ 7.5 అనేది ఇంపార్టెంట్ అనమాట. తర్వాత పాయింట్ నెంబర్ 4, సీనియర్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, సీనియర్స్ ఈక్వల్ టు గైడెన్స్ అండ్ నాట్ ఓన్లీ గైడెన్స్, ఇట్స్ ఆల్సో అబౌట్ రెఫరల్స్. కాలేజ్ సీనియర్స్ ఆర్ లిటరల్లీ గోల్డ్ మైన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్స్ క్రాక్ చేశారు, ప్లేస్మెంట్స్ కొట్టేశారు. సో ఎగ్జాక్ట్లీ దే నో మీ కాలేజ్ కి ప్లేస్మెంట్స్ కోసం ఏ టైప్ కంపెనీస్ వస్తాయి, వాళ్ళ ఇంటర్వ్యూస్ లో టిపికల్ గా ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కువ ఏ డొమైన్ లో హైర్ చేసుకుంటారు, లైక్ డేటా సైన్స్, ఫుల్ స్టాక్, డెవలప్మెంట్, కోరా, ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. సో సీనియర్స్ ని ఫాలో అవ్వండి అంటే దాని అర్థం మందు, సిగరెట్ కొట్టి ఎంజాయ్ చేసే సీనియర్స్ కాదు, ప్లేస్మెంట్స్ క్రాక్ చేసే సీనియర్స్. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడి గైడెన్స్ తీసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రాంగ్ ప్రొఫెషనల్ బాండ్ బిల్డ్ చేసుకోండి. తర్వాత వాళ్ళు ఇంటర్న్షిప్స్ ఇంకా జాబ్ కోసం కూడా మీకు రెఫరల్స్ ఇవ్వచ్చు. రెఫరల్ అంటే ఏంటి అనుకుంటే, మీ సీనియర్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు అనుకోండి, అక్కడ వేకెన్సీ ఉంది, మీ సీనియర్ మీకు రెఫరల్ ఇవ్వచ్చు. అంటే మీ సీనియర్ వచ్చి ఈ రోల్ కి మా జూనియర్ అయితే పర్ఫెక్ట్ రోల్ అని చెప్పేసి మిమ్మల్ని రెఫర్ చేసే అవకాశం ఉందన్నమాట. దిస్ గివ్స్ ఏ హ్యూజ్ అడ్వాంటేజ్ ఓవర్ అదర్ క్యాండిడేట్స్ ఖచ్చితంగా. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పాయింట్ నెంబర్ 5, స్టార్ట్ ఎర్లీ, ఫెయిల్ ఎర్లీ, లర్న్ ఫాస్ట్. ఫస్ట్ ఇయర్ నుంచి కంప్లీట్ క్లారిటీ లేకపోయినా పర్వాలేదు, బట్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ థింగ్స్. ట్రై కోడింగ్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్, వర్క్ ఆన్ స్మాల్ ప్రాజెక్ట్స్, పార్టిసిపేట్ ఇన్ హ్యాకథాన్స్, కాంట్రిబ్యూట్ టు ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అండ్ టేక్ పార్ట్ ఇన్ కోడింగ్ కాంటెస్ట్. ట్రై, ఫెయిల్, లర్న్, రిపీట్. బై సెకండ్ ఆర్ థర్డ్ ఇయర్ మీకు క్లియర్ డైరెక్షన్ ఉంటుంది. టెక్ ఫీల్డ్ లో స్పెషలైజేషన్ చేయాలా, కన్సల్టింగ్ ట్రై చేయాలా, MBA ప్లాన్ చేయాలా, MS ప్లాన్ చేయాలా, ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ 2 years ఆఫ్ డెడికేటెడ్ అండ్ ఫోకస్డ్ ఎఫర్ట్ మీకు తర్వాత గుడ్ ఇంటర్న్షిప్స్ ఇంకా జాబ్ ఆఫర్స్
కి ప్రాపర్ గా ప్రిపేర్ చేస్తాయి. థర్డ్ ఇయర్ వచ్చేసరికి మీరు ఇంటర్వ్యూస్ హ్యాండిల్ చేసే క్యాపబిలిటీ మీకు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకనే స్టార్ట్ ఎర్లీ, కోడింగ్ కానీ స్టార్ట్ ఎర్లీ, లేదా అబ్రాడ్కి వెళ్ళాలనుకున్న స్టార్ట్ ఎర్లీ. దానికోసం ఏం చేయాలి, జీమాట్, జిఆర్ఎన్ ఇలాంటివి రాసుకుంటూ స్టార్ట్ ఎర్లీ. లేదు ఫెయిల్ అయ్యాను మళ్ళీ ఇంకోటి కొత్తగా స్టార్ట్ చేయండి. ఇంకోటి కొత్తగా స్టార్ట్ చేయాలంటే 4 ఏళ్ల తర్వాత కాకుండా, అందుకే ముందు స్టార్ట్ చేసి ముందే ఫెయిల్ అయ్యి మళ్ళీ లర్న్ చేసుకుని మళ్ళీ ఫాస్ట్ గా రీగ్రో అవ్వాలన్నమాట. సో అలాగా కెరీర్ ప్లాన్ చేసుకోండి. తర్వాత పాయింట్ నెంబర్ 6, రైట్ ఫ్రెండ్స్ సర్కిల్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ గ్రోత్ మైండెడ్ ఫ్రెండ్స్. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒకరిని ఒకరు మోటివేట్ చేసుకుంటూ కలిసి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయండి. ఇంటర్వ్యూస్ కి ప్రిపేర్ అవ్వండి. లైక్ మైండెడ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు మీకు మోటివేట్ చేస్తారు, పుష్ చేస్తారు. గ్రూప్ లో మ్యూచువల్ గ్రోత్ మైండ్ సెట్ ఉంటే ప్రాజెక్ట్స్ ఈజీగా బిల్డ్ చేస్తారు, ఇంకా ఫాస్ట్ గా నేర్చుకోగలుగుతారు. రాంగ్ ఫ్రెండ్స్ తో టైం వేస్ట్ చేస్తే 4 years అయిపోయాక రిగ్రెట్ అవుతారు. సో చూస్ యువర్ సర్కిల్ వైజ్లీ. దే షుడ్ ఇన్స్పైర్ యూ టు బి బెటర్, నాట్ పుల్ యూ డౌన్. ఇది గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ 7, కమ్యూనికేషన్ స్కిల్స్. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్, ప్రెజెంటేషన్, ఇంకా ఎవ్రీడే వర్క్ లో ఇంగ్లీష్ చాలా క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఫైనల్ ఇయర్ వరకు వెయిట్ చేయకండి. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఫస్ట్ ఇయర్ నుంచి చిన్న చిన్న స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ఇంగ్లీష్ లో మాట్లాడండి. ఎవరైనా ఫ్రెండ్ ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళతో, లేకపోతే మిర్రర్ లో మీతోనే ప్రాక్టీస్ చేసుకోండి. సెల్ఫ్ అసెస్మెంట్, మీ వాయిస్ రికార్డ్ చేసుకుని ఎలా మాట్లాడుతున్నారో అసెస్ చేసుకోండి. కంటెంట్ కన్జంప్షన్, ఇంగ్లీష్ మూవీస్, యూట్యూబ్ వీడియోస్, పాడ్కాస్ట్, సబ్ టైటిల్స్ తో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్లీ సబ్ టైటిల్స్ లేకుండా ట్రై చేయండి. గ్రూప్ ప్రాక్టీస్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళతో కలిసి గ్రూప్ గా ప్రాక్టీస్ చేయండి. దాని వల్ల మీ తప్పులు ఏంటో తెలిస్తే అవతల వాళ్ళ నెగిటివ్స్, పాజిటివ్స్ కూడా మీకు అర్థమవుతాయి. రిమెంబర్, ఫ్లూయెంట్ గా మాట్లాడడం వన్ నైట్ లో రాదు. అది ప్రతిరోజు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ తో డెవలప్ అవుతుంది. రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే 4th year కి వెళ్ళాక ప్రాక్టీస్ చెయ్యని వాళ్ళతో కంపేర్ చేస్తే మీరు చాలా అడ్వాన్స్ లెవెల్ లో ఉంటారు అనమాట. అండ్ కంక్లూజన్ వచ్చేసి, ఇంజనీరింగ్ అంటే ఒక పేపర్ డిగ్రీ కాదు, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు బిల్డ్ యువర్ డ్రీమ్ కెరీర్ అండ్ మేక్ రియల్ ఇంపాక్ట్. సో ఈ వీడియో టేక్ అవేస్ వచ్చేసి, బిల్డ్ ప్రాక్టికల్ ఇన్ డిమాండ్ స్కిల్స్ లైక్ కోడింగ్, అనలిటిక్స్, డిజైన్ ఫ్రమ్ డే 1, మెయింటైన్ స్టడీ రెస్పెక్టబుల్ CGPA త్రూ అవుట్ యువర్ ఇంజనీరింగ్, సీనియర్ స్టూడెంట్స్ తో కనెక్ట్ అవ్వండి, స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎస్పెషల్లీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇప్పటి నుంచే డెవలప్ చేసుకోండి. స్టార్ట్ ఎర్లీ, స్టే కన్సిస్టెంట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ విత్ క్లియర్ ఫోకస్, డిటర్మినేషన్. ఈ ప్రాక్టికల్ టిప్స్ ని మీ కాలేజ్ లైఫ్ లో అప్లై చేయండి. ట్రస్ట్ మీ, ఫ్యూచర్ లో మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకుంటారు. దే ఆర్ నాట్ జస్ట్ సజెషన్స్, దే ఆర్ ప్రూవెన్ స్ట్రాటజీస్ దట్ సక్సెస్ఫుల్ ఇంజనీర్స్ హ్యావ్ యూస్డ్. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ మోర్ రియల్ కెరీర్ టాక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.